హాయ్ ఫ్రెండ్స్, నేను దీపక్ బల్మన. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యాపిల్ ఫ్యాన్ బాయ్. సో ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అయితే అవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే వీడియో పెట్టడం అయితే జరిగింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నా యాపిల్ ఎకోసిస్టంలో 2 న్యూ ప్రొడక్ట్స్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నా. అవి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, దిస్ ఈస్ ద మ్యాక్బుక్ ఎయిర్ M5. ఓకే, దిస్ ఈస్ మై లేటెస్ట్ యాపిల్ డివైస్. దిస్ ఈస్ హౌ స్టీవ్ జాబ్స్ హోల్డ్స్ అనమాట. దిస్ ఈజ్ సో సెక్సీ. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇయర్ బడ్స్ అనమాట. ఎక్సలెంట్ ఉంది, వింటేజ్ వైబ్ అనమాట. సో ఇవైతే ఇంకా పర్మనెంట్గా నాతోనే పెట్టుకుంటా. చాలా బాగుంది. బేస్ కానీ మిడ్స్ కానీ కంప్లీట్గా బేస్ అయితే 8 పార్ట్స్ ప్రో సెకండ్ జెన్ అయితే డామినేట్ చేసింది, కానీ మిగతా హైస్ మిడ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. అండ్ దెన్ యాపిల్ వాచ్ వచ్చేసి దిస్ ఈస్ ఓల్డ్ అండ్ రికార్డింగ్ ఆన్ ఐఫోన్, మీకు కూడా తెలుసు. సో దట్స్ మై యాపిల్ ఎకో సిస్టమ్ కరెంట్లీ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో కమింగ్ టు దిస్ వీడియో, ఛానల్లో ఇది ఒక కొత్త సెగ్మెంట్ అనుకోవచ్చు. నేను పాస్ట్ 2-3 మంత్స్ నుంచి స్విఫ్ట్ అండ్ స్విఫ్ట్యూఐ టెక్నాలజీస్ అయితే నేర్చుకుంటున్నాను. సో ఈ టెక్నాలజీస్ ఏంటంటే ఐపాడ్ ఓఎస్ కానీ, వాచ్ ఓఎస్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, ఐఓఎస్ కానీ, వీటికి అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి ఈ స్విఫ్ట్ అండ్ స్విఫ్ట్యూఐ అయితే యూజ్ చేస్తారు. సో నేర్చుకున్నాం, అంతా బాగానే ఉంది, మనం కూడా ఒక యాప్ బిల్డ్ చేద్దాం అనిపించింది. సో అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. మనం డిఫరెంట్గా ఎలా బిల్డ్ చేద్దాం, ఏం బిల్డ్ చేద్దాం అని ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, మన డే టు డే లైఫ్లో ఏదో ఒక కష్టమైన పని కానీ, లైక్ ఈవెన్ దో స్లైట్ డిస్కంఫర్ట్ ఉన్న థింగ్ని బెటర్గా ఎలా చేయొచ్చు యూజింగ్ అన్ యాప్ అనిపించింది అనమాట. జనరల్గా నేనైతే నా స్టెప్ గోల్ని డైలీ ట్రాక్ చేసుకుంటాను అనమాట, లైక్ ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేశాను అన్నట్టు. సో దీనికైతే నేను యాపిల్ వాచ్ ఓపెన్ చేసి డబుల్ ప్రెస్ చేసి యాక్టివిటీ యాప్ ఓపెన్ చేసి ఎన్ని స్టెప్స్ చేశానో చెక్ చేసుకోవాలి, లేదా ఐఫోన్లో అయితే హెల్త్ యాప్ ఓపెన్ చేసి స్టెప్ సెక్షన్కి వెళ్ళి ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేశానో చెక్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని మనం ఏమైనా సింప్లిఫై చేయొచ్చా, ఆల్రెడీ సింప్లిఫై చేసి ఉన్నారా అని నేను యాప్ స్టోర్లో చెక్ చేశాను. కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, బట్ లైవ్గా రీలోడ్ అవ్వట్లేదు, లైవ్గా మనకి స్టెప్స్ అప్డేట్ ఇవ్వట్లేదు అనమాట. సో నాకేమనిపించిందంటే, లెట్స్ బిల్డ్ దిస్, దీన్ని మనం చేయొచ్చు, సింప్లిఫై చేయొచ్చు. సో నా ఐడియా ఏంటంటే, ఒక సింపుల్ విడ్జెట్ మన హోమ్ స్క్రీన్ మీద పెట్టుకొని ఒక సింగిల్ ట్యాప్తో మన లేటెస్ట్ స్టెప్స్ అన్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట, వితౌట్ ఓపెనింగ్ ఎనీ యాప్. ఏ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక సింగిల్ ట్యాప్తో మీరు ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేశారో చెక్ చేసేసుకోవచ్చు అనమాట. లైక్ లెట్సే మీరు కొంత దూరం నడిచారు, ఆర్ లెట్సే మీరు ఒక 4000 స్టెప్స్ నడిచారు, యాప్లో ఫస్ట్ చూసుకున్నారు, విడ్జెట్లో 4000 స్టెప్స్ రికార్డ్ అయినాయి. మీరు కొంత దూరం వెళ్ళి వచ్చిన తర్వాత లెట్సే ఒక 100 స్టెప్స్ నడిచిన తర్వాత జనరల్గా ఇప్పుడు ఎలా చెక్ చేసుకుంటాం, మనం హెల్త్ యాప్ ఓపెన్ చేసి స్టెప్స్ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు అవసరం లేదనమాట, జస్ట్ 1 ట్యాప్ కొడితే ఆ 100 స్టెప్స్ కూడా అక్కడ కనిపించేస్తాయి అనమాట. ఈ స్లైట్ టైం డిలేని అయితే కట్ చేశాను అనమాట. నేను యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, యాప్ బ్యాక్గ్రౌండ్లో లేకపోతే మళ్ళీ రీలోడ్ అవ్వాల్సిన అవసరం లేదు, కొత్తగా షార్ట్ కట్ క్రియేట్ చేసి కంట్రోల్ సెంటర్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే చాలా సింప్లిఫైడ్ అనిపించింది అనమాట. సో ఆ యాప్ అయితే మనం స్విఫ్ట్ అండ్ స్విఫ్ట్యూఐ యూజ్ చేసి బిల్డ్ చేసాం అనమాట. ప్రస్తుతం అయితే అది నా లోకల్లో రన్ అవుతుంది, మీకు డెమో కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. And we are calling it iPhone. Today, స్టెప్ కౌంట్, వీఆర్ కాలింగ్ ఇట్ స్టెప్ కౌంట్. ఓకే, సో యాప్ మీకు ఇక్కడ కానీ వస్తుంది అనమాట. సో చూస్తూ ఉండండి. సో మనమైతే కంటిన్యూ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, యాప్ ఇన్స్టాల్ చేయగానే మనకి స్టెప్ కౌంట్ అని ఇలా యాప్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఓపెన్ చేయగానే ఇది అవర్ ల్యాండింగ్ పేజ్ అనమాట. హెల్త్ పర్మిషన్స్ అడుగుతుంది. ఫస్ట్ హెల్త్ పర్మిషన్స్ మనం ఇవ్వాలి స్టెప్స్ రీడ్ చేయాలంటే. సో ఇక్కడ అడుగుతుంది నేను ఈ స్టెప్స్ రీడ్ చేస్తాను. మీరు పర్మిషన్ ఇవ్వగానే ఇది మన హోమ్ పేజ్, లైక్ టోటల్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి, మంత్లీ యావరేజ్ ఎంత ఉంది, నీ స్టెప్ గోల్ ఏంటి. కింద చూసారు కదా, అదే ద మెయిన్ క్యారెక్టర్ విడ్జెట్ నేను మాట్లాడేది. అది మనం ఇప్పుడు హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేద్దాం. సో హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసుకోండి విడ్జెట్, సెట్ చేయండి మన యాప్ స్టెప్ కౌంట్. ఓకే, యాడ్ విడ్జెట్. సో విడ్జెట్లో చూసే స్టెప్స్ మీకు యాప్లో చూసే స్టెప్స్ రెండు సింక్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు మనం కాసేపు వాక్ చేద్దాం. ఇప్పుడైతే మనం కొంత దూరం నడిచైతే వచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం మన యాప్ ఎలా పనిచేస్తుంది. 1 ట్యాప్ అంటున్నాం కదా, అసలు 1 ట్యాప్ ఏంటి. 1 ట్యాప్తో ఏ యాప్ ఓపెన్ చేయకుండా, ముఖ్యంగా హెల్త్ యాప్ ఓపెన్ చేయకుండా, ఈవెన్ మన యాప్ కూడా ఓపెన్ చేయకుండా, కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేయకుండా, యాక్టివిటీ కూడా ఓపెన్ చేయకుండా స్టెప్స్ లైవ్గా అప్డేట్ అవ్వడం మీకు చూపిస్తా విత్ 1 ట్యాప్. సో యాజ్ యూజువల్గా అవే 5427 స్టెప్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ 1 ట్యాప్ అంతే, 5573, సింపుల్. ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేస్తే సేమ్
అక్కడ ఉన్న లైవ్లో అప్డేటింగ్ స్టెప్స్ ఇక్కడ కూడా మనకి అప్డేట్ అయితే 5573. మనకి సెట్టింగ్స్లో కూడా ఇక్కడ మీరు చూసుకుంటే హెల్త్ యాక్సెస్ని ఆపుకోవచ్చు, లేదా స్టెప్ గోల్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అప్డేట్ చేసిన వెంటనే మీకు హోమ్ పేజ్లో అప్డేట్ అయిపోతుంది, అలానే మీకు విడ్జెట్లో కూడా లైవ్గా అప్డేట్ అవుతుంది. సో ఇంకోసారి మనం చెక్ చేద్దాం మళ్ళీ. సో హోమ్ యాప్లోకి వెళ్దాం, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, స్టెప్ గోల్ చెక్ చేసుకోండి, మళ్ళీ 10,000 మార్చేద్దాం. సో యా మారింది 10,000. యాప్లో కూడా లైవ్ అప్డేట్. ఆ రీఫ్రెష్ బటన్ అయితే ఉంది చూసారా, అదే నేను అనేది వన్ ట్యాప్. దాన్ని ట్యాప్ చేయగానే మీకు స్టెప్స్ అప్డేట్ అయిపోతాయి. మీరు ఇంకా ఏ యాప్ ఓపెన్ చేయని అవసరం లేదు, నా యాప్ కూడా ఓపెన్ చేయని అవసరం లేదు, కంట్రోల్ సెంటర్లో షార్ట్ కట్ పెట్టుకునే అవసరం లేదు, యాపిల్ వాచ్లో కూడా స్టెప్స్ చెక్ చేసుకునే అవసరం కూడా లేదు. వన్ ట్యాప్ ఈజ్ వెరీ గుడ్. జస్ట్ వన్ ట్యాప్ వై టు ఓపెన్ అన్ యాప్. ట్యాగ్ లైన్ బాగుంది కదా స్టెప్ కౌంట్కి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. సో యాప్ అయితే నేను ఇంకా యాప్ స్టోర్లో పబ్లిష్ చేయలేదు, చాలా టెస్ట్ చేస్తున్నాను. ఇంకా కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేస్తా, లైక్ వాచ్ ఫేస్ ఒకటి క్రియేట్ చేద్దాం, లాక్ స్క్రీన్ విడ్జెట్ ఒకటి క్రియేట్ చేద్దాం. దెన్ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మన యాప్ స్టోర్లో పబ్లిష్ చేద్దాం. క్లిక్ అయితే ఫౌండర్ అండ్ CEO అయిపోదాం. దిస్ ఈజ్ బోరస్ టచ్. అండ్ మీకు కూడా స్విఫ్ట్ అండ్ స్విఫ్ట్ యూఏ ఇంట్రెస్ట్ ఉంటే, లేదా మీరు ఆల్రెడీ iOS డెవలపర్ అయి ఉంటే, డిస్క్రిప్షన్లో కోడ్ బేస్ రెపో పెట్టాను అనమాట గిట్హబ్. ఒకసారి చెక్ చేసి కంట్రిబ్యూట్ చేస్తా అంటే చేయండి, ఆల్వేస్ వెల్కమ్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. సో ఇది ఒక కొత్త సెగ్మెంట్, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా యాప్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయా సింప్లిఫికేషన్ చేయడానికి, లేదా కొత్త యాప్ ఏదైనా బిల్డ్ చేయాలనిపిస్తుందా అంటే కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి. నేను ఆ ప్రాబ్లమ్ని ఎలా సింప్లిఫై చేయగలను ఆలోచించి ఒక యాప్ అయితే నా వెర్షన్లో బిల్డ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, జై హింద్.